హాయ్ అండి. మనం ఇంటికి తెచ్చుకునే ఉప్మా రవ్వలు కానీ, ఇడ్లీ రవ్వలు కానీ ఇలా చాలా వరకు ఇలా ప్యాకింగ్‌లోనే వస్తూ ఉన్నాయి. వీటిని చాలామంది సైడ్స్ కట్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా వి షేప్‌లో చిన్నగా అయితే ముందు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంటుందో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత కంటైనర్‌లోకైతే వేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఈ ఉప్మా రవ్వ కొన్ని రోజులకి పురుగు పడుతూ ఉంటుందండి. ఇలా ఉప్మా రవ్వలు పురుగు పట్టకుండా ఉండాలి అంటే 2 బిర్యానీ ఆకులని ఇలా రవ్వ లోపల పెట్టేసుకొని టైట్‌గా మూత పెట్టేసుకొని తేమ తగలని చోట పెట్టుకుంటే రవ్వ పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది. అలానే మనము మిగిలిన రవ్వని ఇలా ప్యాకెట్స్‌లోనే ఉంచేసి పెట్టామంటే పురుగు తప్పకుండా పట్టి పాడైపోతుందండి. మనం దీనికి సెపరేట్‌గా కంటైనర్స్ కానీ, క్లిప్‌లు కానీ వాడకుండా ఈ కవర్‌లోనే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. దీంట్లో కూడాను బిర్యానీ ఆకు కానీ, లవంగాలు కానీ, మిరియాలు కానీ 4, 5 వేసేసుకొని ఇలా కవర్‌నే రోల్ చేసేసుకొని టైట్‌గా ముడి వేసేసుకొని పెట్టుకుంటే ఎటు పడిపోయినా సరే రవ్వ కింద పడదు. నీట్‌గా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టదు. టిప్ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.